టాలీవుడ్లో టాప్ 2 డైరెక్టర్స్ ఎవరంటే మనమంతా వెంటనే చెప్పేది ఎస్ఎస్ రాజమౌళి అండ్ సుకుమార్. సో వీళ్ళిద్దరు లాస్ట్ 5 మూవీస్ ఏంటి, వాటి బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. రాజమౌళి ఆర్ఆర్ఆర్, దీని బడ్జెట్ వచ్చేసి 550 కోట్లు. సో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేసిన అమౌంట్ 1387 కోట్లు. సో సుకుమార్ వచ్చేసి పుష్ప ది రైజ్, దీని పెట్టుబడి 250 కోట్లు. సో బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప మూవీ 350 కోట్లు కలెక్ట్ చేసింది. సో రాజమౌళి విషయానికి వస్తే ఇప్పుడు బాహుబలి ద బిగినింగ్ 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ దీని బడ్జెట్ 180 కోట్లు. సో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 650 కోట్లు కలెక్ట్ చేసింది. సుకుమార్ విషయానికి వస్తే రంగస్థలం 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా పెట్టుబడి వచ్చేసి 60 కోట్లు. సో దీని కలెక్షన్ 216 కోట్లు. సో ఇదే తోవలో బాహుబలి 2, దీని బడ్జెట్ వచ్చేసి 250 కోట్లు. సో ఇది కలెక్ట్ చేసింది 1810 కోట్లు. అలాగే సుకుమార్ సినిమా వచ్చేసి నాన్నకు ప్రేమతో 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా దీని పెట్టుబడి 50 కోట్లు. సో ఇది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేసిన అమౌంట్ ఈజ్ 132 కోట్లు. అలాగే ఏకా మూవీ, రాజమౌళి ఏకా మూవీ బడ్జెట్ వచ్చేసి 40 కోట్లు. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేసింది 140 కోట్లు. అలాగే ఇదే తోవలో సుకుమార్ వన్ నేనొక్కడనే సినిమా 2014లో రిలీజ్ అయింది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 70 కోట్లు. సో బాక్స్ ఆఫీస్ వద్ద ఇది 57.2 కోట్లను సాధించింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ రాజమౌళి మర్యాద రామన్న 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా 14 కోట్లు పెట్టుబడి పెడితే ఇది 28.5 కోట్లను కలెక్ట్ చేసింది. సో ఇదే తోవలో సుకుమార్స్ 100% లవ్, ఈ సినిమా 2011లో రిలీజ్ అయింది. సో ఈ సినిమాకి 10 కోట్లు పెట్టుబడి పెడితే 35.6 కోట్లు కలెక్ట్ చేసింది. సో ఇవ్వండి రాజమౌళి వర్సెస్ సుకుమార్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్.